వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శ్రీకాకుళం ప్రజా దర్బార్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ బలోపేతంపై శ్రీకాకుళం కేడర్లకు దిశానిర్దేశం. అభివృద్ధి లక్ష్యంగా మంత్రి ఎమ్మెల్యే గొండిశంకర్ సమావేశం. నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార జలహారతి. శ్రీకాకుళం రూరల్ సింగిపురం హెచ్ఎర్ల మండలం ఎస్ఎంపురం గ్రామంలో చెరువులలో జరుగుతున్న లోటుపాట్లను పరిశీలించిన డ్వామా డైరెక్టర్ సన్ముఖరావు. విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. సమగ్ర శిక్షా నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు. ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త. డ్వాక్రా మహిళా సంఘాలతో ఆర్థిక బలోపేతం. ఎక్కర్స్ పథకం ప్రారంభించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్. అత్యవసర సమస్యలపై ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమస్యలపై ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహానాడు స్థల పరిశీలన కార్యక్రమంలో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే గొండిశంకర్ పూల మొక్కలు అందజేసి సాంప్రదాయబద్ధంగా శాలువతో ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి, తాగునీటి సమస్యలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలను ప్రజలు వివరించారు. ప్రతి అంశాన్ని శ్రద్ధగా విన్న మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అత్యవసర పనుల విషయంలో అలసత్వం వద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండిశంకర్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ప్రజలకు తమ సమస్యలను నేరుగా తెలియజేసే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా పర్యవేక్షణ చేస్తున్నామని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, టౌన్ పార్టీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్, స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయరాం, పేట పద్మావతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటనకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 27వ తేదీన పర్యటన సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఉపరాష్ట్రపతి ప్రోటోకాల్ ఆఫీసర్ అనంత శర్మలతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనకు పక్కా ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 27వ తేదీన వచ్చి జిల్లాలో గల ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మనాథ స్వామి వారిని సందర్శిస్తారు. అనంతరం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సందర్శించి అదే రోజు అక్కడి నుండి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారని పేర్కొన్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహం సిద్ధంగా ఉండాలని ఆర్ఎండ్బిఎస్ఈని ఆదేశించారు. బారికేడ్ పరిష్టంగా ఉండాలని ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. 2 హెలికాప్టర్లు సిద్ధం చేయాలని ఆర్ఎండ్బిఎస్ఈని ఆదేశించారు. శ్రీకాకుళం నగరం శానిటేషన్, బ్యూటిఫికేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. గార వెళ్లే రహదారులు అన్ని శుభ్రంగా ఉండాలని జడ్పీ సీఈఓ, డిపిఓలను ఆదేశించారు. అరసవెల్లి శ్రీకూర్మం వెళ్లే రహదారులు మరమ్మతులు చేయాలని ఆర్ఎంబిఎస్ఈకి సూచించారు. స్పీడ్ బ్రేకర్లు తీసివేయాలన్నారు. హెలిప్యాడ్ల వద్ద మెడికల్ టీంలను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. వారి ప్రణాళిక పద్ధతుల ప్రకారం సన్నద్ధతో ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఎస్డీసీ లక్ష్మణమూర్తి, సివిల్ సప్లై డిఎం వేణుగోపాలరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్ కుర్మారావు తదితరులు పాల్గొన్నారు. నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా
రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి కార్యక్రమం నిర్వహిస్తుందని డ్వామా డైరెక్టర్ షణ్ముఖరావు స్పష్టం చేశారు. నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని డ్వామా డైరెక్టర్ షణ్ముఖరావు పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం రూరల్, సింగపురం గ్రామం, హెచ్ఎల్ మండలం, ఎంఎస్పురం గ్రామంలో చెరువులలో జరుగుతున్న పనులతో పాటు లోటుపాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పాత చెరువులు, కుంటలు, వాటికి అనుసంధానమైన కాలువలు, వంకలు తదితర జలవనరులను పూడికతీత చేయడం, జంగిల్ క్లియరెన్స్ నిర్వహించడం ద్వారా నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడం వంటి పనులను గుర్తించి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ చర్యల ద్వారా వర్షపు నీరు వృధా కాకుండా చెరువుల్లో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చెరువుల ఆధునీకరణ ద్వారా శివారు భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ చెరువుల్లో నీటి వృధా కాకుండా కాలువలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహ దిశలు, నీరు ఎక్కువగా చేరే ప్రాంతాలు వంటి విషయాల్లో గ్రామ పెద్దలకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాకాలానికి ముందే అన్ని పనులను పూర్తి చేసి చెరువులు, కుంటలు నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల నిర్వహణలో విబీజీ రామ్జీ పథకాన్ని అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ లవరాజు, ఏపీడీ కె లోకేశ్వరరావు, ఏపీఓ సీతారాం తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం బోరగాం పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బెందాల అశోక్ ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులే ప్రజలు మూడోసారి ఆశీర్వదించడానికి కారణమని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ పేర్కొన్నారు. కంచిలి మండలం బోరగాం పంచాయతీలో శుక్రవారం 1.19 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 67 లక్షలతో నాబార్డ్ నిధులతో నిర్మించిన బోరగాం సోంపేట సీసీ రోడ్డు, 30 లక్షల పల్లె పండుగ నిధులతో నిర్మించిన గొల్లవీధి సీసీ రోడ్డు, 12 లక్షలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన బాలలింగేశ్వర ఆలయ సిమెంట్ రోడ్డు, 7 లక్షలతో కింజరాపు ఎర్రనాయుడు కళావేదిక, 3 లక్షలతో కప్పవీధి సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఒకే రోజు పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు జరగడం గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులు, మౌలిక వసతులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ ప్రాంతాల్లో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, రక్షిత త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా, వైద్యం రంగాల్లో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టామని తెలిపారు. ఇదే అభివృద్ధి ప్రజలు మూడోసారి నమ్మకం ఉంచడానికి కారణమన్నారు. ఒకే రోజు పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు జరగడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి తిరుమలరావు, బంగారు కోరయ్య, జగదీష్ పట్నాయక్, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు దోపిడీకి ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు దోపిడీకి ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చేపర్ వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావులు ప్రశ్నించారు. వామపక్షాల ఆధ్వర్యంలో 25, 26 తేదీల్లో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీస్ నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పర్యటనలో భాగంగా హరిపురంలో కామ్రేడ్ మార్పు పద్మనాభం విగ్రహానికి పూలమాలలు వేసి పర్యటనకు వెళ్తున్న వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వామపక్షాల నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చేపర్ వెంకట్రావు, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్క్ ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటనకెళ్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దానాన్ని ఊపిరి తీస్తారా అని ప్రశ్నించారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులు, భూములను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబడుతున్నారని ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో సుమారు 5 లక్షల చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
తుఫాన్లు, సునామీలు వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి తీర ప్రాంతంలో రక్షణ కోటగా ఉన్న చెట్లు నరకడం వల్ల జిల్లాకు పెనుముప్పని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి తెలీదా అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని, కేసులు పెడుతున్నామని, బైండ్ ఓవర్ చేస్తామని బెదిరింపులు చేస్తుందని విమర్శించారు. నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని హెచ్చరించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కొమరవాసు, అప్పారావు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు ఎన్ గణపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తూరు మండలం వసప కేజీవీవీలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం వసప కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కాలేజీలో సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షా నిధులు అంచనా వ్యయంతో అదనపు వస్తువులు కేజీబీవీ జూనియర్ కాలేజీ విద్యార్థినుల సౌకర్యార్థం 212.02 లక్షలతో అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు వసతి గదులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విద్యను, సృజనాత్మకతను అందించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సమగ్ర శిక్షా నిధులు సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థినులు ఈ అవకాశాలను ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుదర్శన క్రియ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండశంకర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని బొమ్మరవెల్లి, నిజామాబాద్, అంపోలు, చల్లపేట గ్రామాల్లో నిర్వహించిన సుదర్శన క్రియ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వేగవంతమైన ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్నాయని, వాటిని అధిగమించేందుకు ఆధ్యాత్మిక సాధనలు ఎంతో ఉపయుక్తకరమని ఆయన వివరించారు. సుదర్శన క్రియ వంటి శ్వాసాభ్యాసాలు మనకు ప్రశాంతతనిచ్చి జీవితంలో సమతుల్యతను తీసుకొస్తాయని తెలిపారు. నియమితంగా ఈ సాధన చేయడం వల్ల శారీర శుద్ధి జరిగి మానసిక స్థిరత్వం పెరుగుతుందని ఆయన చెప్పారు. కోపం, టెన్షన్ వంటి ప్రతికూల భావాలు తగ్గడంతో పాటు షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యల నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుందని వివరించారు. సుమారు 15,000 మంది ఉచితంగా ఈ శిక్షణ అందించే లక్ష్యంతో కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించిన ఆయన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సుదర్శన క్రియను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నరసన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాకి 13 ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీనిలో 227 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో 106 మంది వివిధ కంపెనీల్లో ఎంపిక అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ జాబ్ మేళాకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, గతంలో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాల కోసం నిరీక్షణ చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో కంపెనీలు మన వద్దకు వచ్చి వారికి కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. అదేవిధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరటి సాయి కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో ఉద్యోగ అవకాశం వచ్చినా సరే దూరంతో సంబంధం లేకుండా అభ్యర్థులు వచ్చి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ముందు ఉద్యోగం చేరి తరువాత ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ పి లత, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ దానెట్ శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు పేర్కొన్నారు. నగరంలోని సింహద్వారం సమీపంలోని డాక్టర్ దానెట్ శ్రీధర్ ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ దానెట్ శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఊటిగా చెప్పుకునే శ్రీకాకుళంలో కూడా ప్రస్తుతం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ, మంచినీటి తరచూ తీసుకోవాలని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. శ్రీకాకుళం నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, సుందర శ్రీకాకుళం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరంలో 42,000 క్లాబ్ వాహనాలపై వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గుణశంకర్, కమిషనర్ హనుమంతరావు కూర్మారావు పిలుపు మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజల అవసరార్థం నగరంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు వేసవి తాపం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని తెలిపారు. బయటకు వచ్చేవారు తలపై టోపీలు, గొడుగులతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తగినంత నీరు, మజ్జిగ వంటి తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా ఉంటారని చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలో ఎగ్ కార్డ్స్ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే గుణశంకర్ శనివారం శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎగ్ కార్డ్స్ పథకాన్ని ఎమ్మెల్యే గుణశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలనే దృష్టితో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన డ్వాక్రా మహిళా సంఘాలు, మెప్మా, డిఆర్డీఏ సంస్థలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ రోజు మహిళల కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటి ఫైనాన్స్ మినిస్టర్లుగా ఎదగాలని తెలిపారు. యువతను ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎగ్ కార్డ్స్ పథకాన్ని ప్రారంభించామని, ప్రజలకు తక్కువ ధరలో ప్రోటీన్ ఆహారం అందించడమే కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 50,000 విలువ గల ఎగ్ కార్డ్స్ ను శ్రీకాకుళం పట్టణంలో 4 లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండేలా ప్రభుత్వం పునాది వేస్తుందని, ఈ కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని విశ్వసిస్తున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాండ్రంకి కిషోర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయరాం, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి శంకర్, టౌన్ మహిళా ప్రెసిడెంట్ పిరియా మాధవి, బలగ ప్రసాద్ మరియు డ్వాక్రా సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే అనర్థాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు సింగపురంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడమే కాకుండా వారి భవిష్యత్తు అంధకారమవుతుందని, బాల్య వివాహాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పిలుపునిచ్చారు. శనివారం సింగపురంలో బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భధారణ వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కొన్ని సామాజిక వర్గాల్లో ఇప్పటికీ ఇలాంటి వివాహాలు జరుగుతుండటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సహించాలని, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి వారి ఆరోగ్యాన్ని పాడు చేయవద్దని హరిబాబు సూచించారు. బాల్య వివాహాల వల్ల గర్భధారణ సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయని, పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్యంతో జన్మించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే వెంటనే 1510 టోల్ ఫ్రీ నంబర్కు లేదా జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని కోరారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాజా మెజిస్ట్రేట్ కె నమిషా, డీసీపీఓ కె రమణ, కేశవరావు, ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
జేఆర్పురం పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జేఆర్పురం పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్, మండల అభివృద్ధి అధికారి ఈశ్వరరావు, మండల డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్, జేఆర్పురం పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జేఆర్పురం పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నిటి సాయికుమార్ చేతుల మీదుగా శానిటేషన్ మేస్త్రి పాణి కుమార్ కు సాల్వాతో సత్కరించి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ మండలానికి ఆదర్శంగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులతోనే ఉంటూ పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మండలంలో మొదటి స్థానంలో జేఆర్పురం పంచాయతీ ఉండేలా తనదైన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, మండల అభివృద్ధి అధికారి ఈశ్వరరావు, ఎంపీపీ ప్రతినిధి పిన్నిటి సాయికుమార్, డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్, ఇంజనీరింగ్ ఏఈ ఎల్ అప్పన్న మరియు మండల పంచాయతీలో ఉన్న కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.